హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే కార్తీక సోమవారం రెండో వారం వీడియో అండి. ఈరోజు అయితే గుడికైతే వెళ్ళాము. సోమవారం గుడికైతే వెళ్తామండి ఎప్పుడు కూడాని. డైలీ అయితే ఇంటి దగ్గర నీటిలోనే ఒత్తులు అయితే వదులుకుంటాను. బయట అయితే గుమ్మం ముందు అయితే ప్లేట్లో వాటర్ వేసుకుని వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ అయితే స్నానం అయితే చేసి ఇంటి దగ్గరే గుడి దగ్గర అయితే వెలిగించుకున్నామండి. ఇంకా మేమైతే 3 గంటలకు అయితే లేచాము. ఈరోజు అయితేనే అభిషేకం చేయించుకుందాం కదా అని కొంచెం త్వరగా అయితే లేచామండి. లేదా డైలీ అయితే 4:30కి అలా లేస్తాను నేనైతే. 4:15కి ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్లో అయితే ఒత్తులు అయితే వదిలేసుకున్నాము. అది అయిన తర్వాత తులసి కోట అయితే అక్కడే ఉంటుందండి. తులసి దగ్గర కూడా ఒత్తులు అయితే వేసేసుకున్నాను. అది అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా ఒత్తు అయితే వెలిగించేసుకున్నామండి. ధ్వజస్తంభం దగ్గర అయితే అసలు ఖాళీ అయితే ఉండదు. బయట వరకు వెలిగించేస్తూనే ఉంటారు. అక్కడే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది లోపలికి వెళ్ళడానికి అయితేని. అది అయిన తర్వాత అభిషేకం అయితే చేయించుకున్నాము. అభిషేకం చేయించుకునేటప్పుడు వీడియో అయితే నేనేం తీయలేదండి. అది అయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు అలాగే ఉపవాసం అయితే ఉన్నాను. నేనైతే చుక్క సోమవారం అండి. ఈవినింగ్ అయితే కుక్కకి అయితే అన్నం పెట్టి చుక్కను చూసి అప్పుడైతే ఏమైనా తినాలి. మా వారు కూడా మామూలుగా ఉపవాసం అయితే ఉన్నారు. ఆయన అయితే టిఫిన్ అయితే చేస్తారు. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నామండి. దీపారాధన అయిన తర్వాత కుక్కకి అయితే అన్నం పెట్టాలని అయితే అన్నాను కదా, కాలభైరవుడు అండి. అన్నం అయితే పెట్టాలి. అట్టెసరు అయితే వేసానండి నేను. మేమైతే టిఫిన్స్ అయితే వేసేసుకున్నాము. ఇడ్లీ అయితేనే అభిషేకం చేయించుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే తినకూడదని ఇడ్లీ అయితే వేసాను నేను. కుక్కకి అయితే నేను అట్టెసరు వేసి పెరిగేసి బెల్లం పెట్టి అయితే పెట్టానండి. ఇది అయిన తర్వాత చుక్కకి అయితే దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏమైనా తినాలి. చుక్క సోమవారం అంటే మామూలుగా కుక్కకి పెట్టిన తర్వాత మనం అట్టెసరు అయితే తింటామండి. నేను ఇంకా అట్టెసరు అయితే వేసుకోలేదు. టిఫిన్ అయితే వేస్తాను. ఓన్లీ కుక్క వరకే వేసానండి. కుక్కకి అయితే కనుక బొట్టు పెట్టి దండది వేస్తారండి చాలామంది అయితేనే. లేదా ఒక్కొక్కరు అయితే పిండి వంట అయితే పెడతారు. మా అమ్మ వాళ్ళు అయితే అట్టేసి అయితే పెడతారండి కుక్కకి అయితేనే. దేవుడిగా కాలభైరవుడిగా అయితే భావించి మనం ఫుడ్ అయితే పెట్టాలి దానికి. ఈరోజైతే కుక్కలు అయితే దొరకవండి. మామూలుగా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈరోజైతే రావు. నేనైతే ఈది చివరికి వెళ్ళొచ్చి దాన్ని అయితే తీసుకుని వచ్చానండి. వచ్చి మా ఇంటి దగ్గర అయితే పెట్టాను. అదైతే తింటుందండి. అది అయిన తర్వాత ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ అయితే మా బాబుని తీసుకుని అయితే వెళ్ళాము గుడికి. మా పాప అయితే రాలేదు. ఈవినింగ్ అయితే మా పాపను తీసుకుని అయితే వెళ్ళానండి గుడికి అయితే. ఇంక ఎలాగే వెళ్తున్నాం కదా అని అయితే దీపాలు అయితే వదిలామండి. ప్రతి ఒక్కరు ఈవినింగ్ కూడా దీపాలు అయితే వదులుతారు. నేనైతే ఇంక 2 ఒత్తులు పసుపు కుంకుమ అయితే పట్టుకెళ్ళాను. మొత్తం అన్నీ పట్టుకెళ్ళకండి అని. మళ్ళీ ఎక్కువ టైం అంటే కనుక మా వారికి అయితే పని అయితే ఉన్నది. అందుకని కొంచెం త్వరగా అయితే అయిపోతుందని 2 ఒత్తులు అయితే ప్రమిదలు అరిడప్పలు తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసేసి అవే పట్టుకుని వెళ్ళాను. అక్కడ దీపారాధన అయితే చేసి ఒత్తులు అయితే నీటిలో అయితే వదిలించానండి. మా పాప 3 రోజులేమో ఇంకా ఎలాగే వెళ్ళాం కదా అని. అది అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. అసలు ఖాళీ అయితే లేదు ఈవినింగ్ అయితేని. టికెట్ తీసుకుని అయితే వెళ్ళొచ్చేసామండి. ఇదండి ఈరోజు వీడియో అయితేని. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.